నా ప్రభు సన్నిధి నాతో ఉంటే, ఆయన నాతో ఉంటే అగ్నిగుండం కూడా ఆహ్లాదంగా మారిపోతుంది. ఆయన సన్నిధి నాతో ఉంటే సింహాల నోళ్ళు కూడా మూతపడతాయి. సింహాల మధ్యలో నేనున్నా కూడా అది నాకు రమ్యమైన ప్రార్థనా స్థలంగా మారిపోతుంది ఆయన నాతో ఉంటే. మగ్దలేన మరియ యేసయ్య సమాధి దగ్గరికి వెళ్ళి వెతుకుతుంది. యేసు ప్రభు ఆమెకు మారు రూపుగా కనబడ్డాడు. కనపడి ఆయన 2 ప్రశ్నలు వేశాడు. అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావు అనే ప్రశ్న ఒకటి వేశాడు. ఈరోజు సమాజంలో చాలామంది రకరకాల కారణాలను బట్టి ఏడుస్తున్నారు. కొంతమంది వారి ఆర్థిక సమస్యలను బట్టి ఏడుస్తున్నారు. కొంతమంది వారి శరీర రోగాలను బట్టి ఏడుస్తున్నారు. కొంతమంది అప్పుల పాలై ఏడుస్తున్నారు. వాళ్ళ చేత వీళ్ళ చేత మాటలు పడలేక ఏడుస్తున్నారు. కొంతమంది నిందల పాలై ఏడుస్తున్నారు. మరి కొంతమంది కుటుంబ సభ్యులు చెడిపోయి వారు దుర్భరమైన జీవితంలో ఉంటే వారి బ్రతుకులను చూసి ఏడుస్తున్నారు. కొంతమంది ఆత్మీయ జీవితంలో పడతాలు లెగుస్తా స్థిరత్వం లేని స్థితిలో నేను ఎందుకు నిలబడలేకపోతున్నాను, దేవునికి ఇష్టమైన విధంగా నేను ఎందుకు బతకలేకపోతున్నాను అని ఏడుస్తున్నారు. ఇలా మన ఏడుపులకి చాలా కారణాలు ఉంటాయి. కొంతమంది పక్క వాళ్ళు సంతోషంగా ఉంటే చూసి ఏడుస్తూ ఉంటారు. నీ ఏడుపు ఎందుకురా అంటే వాడు సంతోషంగా ఉన్నాడని నేను ఏడుస్తున్నాను అనేది ఒక టైపు ఏడుపు, అది ఏడుపే. మరి కొంతమంది నేను తప్పు చేసి దొరికిపోయాను అని ఏడుస్తూ ఉంటారు. ఇలాగా ఏడుపుకు రకరకాల కారణాలు ఉన్నాయి. కొన్ని న్యాయమైన కారణాలు ఉన్నాయి, కొన్ని పిచ్చి కారణాలు ఉన్నాయి. కానీ మగ్దలేన మరియ ఈ ఏడుపుకి కారణం ఏమిటి అని ప్రభు అడిగితే ఆమె ఇచ్చిన సమాధానం ఒకటే, నేను నా ప్రభువు కొరకు దుఃఖపడుతున్నాను. నా యేసయ్య శరీరాన్ని ఎవరో ఎత్తుకొని పోయారు, నాకు యేసు కావాలి, నేను యేసు కొరకు ఏడుస్తున్నాను అని ఆమె తన ఏడుపుకు కారణం చెప్పింది. అప్పుల్ని బట్టి కానీ, ఆర్థిక సమస్యల్ని బట్టి కానీ, రోగాలను బట్టి కానీ, నిందల్ని బట్టి కానీ, అవమానాలను బట్టి కానీ, ఆకలి బాధను బట్టి కానీ, ఈర్ష్య అసూయలతో కానీ, ఈ కారణాలు ఏ కారణాలను బట్టి తన ఏడుపును తెలియజేయాల. ఆమె ఏడుపుకు కారణం ఒక్కటే, ఆమెకు యేసు కావాలి. యేసు నిమిత్తం ఆమె ఏడుస్తుంది. యేసు ప్రభుకి దూరంగా ఉండటం ఆమెకు కష్టమైపోయింది. కొన్ని సంవత్సరాలు ఆయనతో పాటు ప్రయాణం చేసింది. ఆయన ఎటు పోతే అటు తిరిగింది. ఇప్పుడు ఆయన లేడు. ఆయన శరీరము వస్త్రములతో చుట్టబడి సమాధిలో ఉంచబడింది. పోనీలే శరీరం అన్నా ఉంది అని సంతోషపడితే ఇప్పుడు వచ్చి చూస్తే ఆ సమాధి తెరవబడి ఆ శరీరం కూడా లేదు. సజీవంగా నాతో ఉండనే లేదు, మృత స్థితిలోనన్నా నాతో ఆ దేహాన్ని ఉంచుకుందాం, కాపాడుకుందాం అనుకుంటే అట్లా కూడా ఉంచలేదు. టోటల్గా నా యేసు నాకు దక్కకుండా పోయాడు, నాకు యేసు కావాలి అనేది ఆమె ఏడుపు. ఎందుకు అంతసేటు యేసుని ప్రేమించింది? ఏ కారణాన్ని బట్టి ప్రేమించింది? నాకు తెలిసి ఆమె 7 దయ్యముల చేత పీడించబడింది. 7 అనేది బైబిల్ గ్రంథంలో సంపూర్ణతకు గుర్తు. స్తోత్రం చెప్పండి. అంటే ఆ దయ్యాలు ఏ విధమైన దయ్యాలో, అవి ఏ విధంగా ఆమెను పీడించినాయో, ఆ దయ్యాల ప్రేరణ వల్ల ఆమె ఎలాంటి అనుభవాల్లో గుండా నడిచిందో, ఎలాంటి జీవితాన్ని జీవించిందో మనకి స్పష్టంగా వ్రాయబడలేదు. కానీ 7 దయ్యములు ఆమెను పీడించినట్టు మాత్రం వ్రాయబడింది. ఆ 7 దయ్యములను నేను వెళ్ళగొట్టాడు. అంటే సాతాను బంధకాల్లో బందీ అయిపోయి, అవి పాప బంధకాలు కావచ్చు, శ్రమల బంధకాలు కావచ్చు, దుర్నీతి బంధకాలు కావచ్చు,
అవి ఏ బంధకాలో, ఆ దురాత్మలు ఎలాంటి బంధకాల్లోకి ఆమెను తీసుకెళ్ళాయో, ఆ బంధకాలన్నిటిలో నుండి ఆయన వాటన్నిటిని వెళ్ళగొట్టి ఆ బంధకాలను తెంచి ఆమెను విడిపించాడు. విడుదల పొందిన హృదయం అది, కాపాడబడిన హృదయం అది, పాప క్షమాపణ పొందిన హృదయం అది, దేవుని ప్రేమను చూరగొన్న హృదయం అది. ఆటోమేటిక్గా దేవుణ్ణి ప్రేమించడం మొదలుపెట్టింది, ప్రభుని ప్రేమించడం మొదలుపెట్టింది, ప్రభుతో జీవితాన్ని మొదలుపెట్టేసింది. ప్రభుతో నడుస్తూ ఉంటే ఆమెకి ఇక వేరే లోకం ఏది పట్టలేదు. ఆయనే ఒక ప్రపంచం అయిపోయాడు. ఈరోజు ఆయన సన్నిధి దూరమైనందుకు, ఆయన సాహచర్యాన్ని కోల్పోయినందుకు, భూమి మీద ఉన్న అన్ని బాధల కంటే అది పెద్ద బాధ అయి ఆమె దుఃఖపడుతుంది. ఏమమ్మా నీకు ఇంకా వేరే సమస్యలు లేవా, వేరే ఇబ్బందులు ఏం లేవా అంటే, ఎన్ని ఇబ్బందులు ఉన్నా అన్నిటికీ సమాధానం చెప్పగలిగేవాడు నా యేసయ్య. ఆయన ఒక్కడు నాకు తోడై ఉంటే, ఆయన ఒక్కడు నాతో ఉంటే రోగ భయము లేదు, మరణ భయము లేదు, ఆర్థిక భయము లేదు, శత్రు భయము లేదు, నిందలు అవమానాల భయము లేదు, పాప భయము లేదు, ప్రభు నాతో ఉంటే అని ఆమె ఏడుపుని ప్రభు నిమిత్తము ఏడుస్తున్నట్టు ఆమె వ్యక్తపరిచింది. ఒకటి విడుదల పొందింది, రెండవది సదా ఆయనతోనే ఉండగోరుతుంది. మరి ఈరోజు మీరు ఏ కారణం చేత కన్నీరు గారుస్తున్నారో మిమ్మల్ని మీరే పరిశీలించుకోండి. సమస్యల కోసమా, ఇబ్బందులను బట్టే? వీటన్నిటినీ పరిష్కరించి నిరంతరం నీకు తోడై ఉండి నిత్యత్వంలో నువ్వు చేరు పర్యంతం నిన్ను నడిపించే యేసు కోసమా నీ ఏడుపు? ఎందు నిమిత్తం నీ ఏడుపు? ఎందు నిమిత్తం నీ కన్నీళ్ళు? నేనైతే కొన్ని సంవత్సరాల క్రితం నేను ఎందుకు ఏడుస్తున్నానో, నేను ఎవరిని వెతుకుతున్నానో ఒక పాట పాడుకున్నాను నేను. ఆయన 2 అడిగాడు మరియని, మగ్దలీన మరియని, నీవెందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు? నేను ప్రభువు కోసం ఏడుస్తున్నాను, ప్రభువునే వెతుకుతున్నాను. ఇంకా ఈ లోకంలో చాలా ఉన్నాయి కదా, అవేం పట్టవా నీకు? నాకు అవేం పట్టవు, నాకు ఆయన ఉంటే చాలు. నా ప్రభువుతో నేనుంటే ఆయన సహవాసం ఈ అధమలోక సుఖాలన్నీ అధిగమించేటట్టు నన్ను చేస్తుంది. ఈ అధమలోక సుఖాలు ఏవి కూడా నా యేసయ్య సహవాసంలో ఉన్న ఆనందాన్ని నాకు ఇవ్వలేదు, ఇవ్వలేవు. యేసయ్య ఉంటే మనశ్శాంతి, యేసయ్య ఉంటే గుండె ధైర్యం, యేసయ్య ఉంటే ఆనందం, యేసయ్య ఉంటే సంతోషం. నా ప్రభు సన్నిధి నాతో ఉంటే, ఆయన నాతో ఉంటే అగ్నిగుండం కూడా ఆహ్లాదంగా మారిపోతుంది. ఆయన సన్నిధి నాతో ఉంటే సింహాల నోళ్ళు కూడా మూతపడతాయి. సింహాల మధ్యలో నేనున్నా కూడా అది నాకు రమ్యమైన ప్రార్థనా స్థలంగా మారిపోతుంది ఆయన నాతో ఉంటే. అలాంటి సన్నిధి నాకు కావాలి, ఆయన కావాలి, ఆయన సహవాసం కావాలి. కొన్ని సంవత్సరాల క్రితం దాదాపు 8,000 మంది సంఘం, 6 నుంచి 8,000 మంది పైచిలుకు సంఘం ఏర్పడినప్పుడు వెలిచూపులకి చాలామందికి నేను చాలా పరిచర్య చేస్తూ చాలా ఆనందంగా, సంతోషంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా కనపడుతున్నప్పటికీ నా ఆత్మీయ దారిద్ర్యాన్ని నేను గుర్తెరిగి దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి నేను ఆయన సన్నిధిని వెతికి, యేసు నీ కోసం వెతికే నా ప్రాణం అని పాడుకున్నాను. మీ అందరికీ తెలుసు ఆ పాట. అంటే నా ఏడుపు కారణం, నా దుఃఖానికి కారణం నేను ఆయనతోనే చెప్పుకున్నాను. ఈ పరిచర్య ఏమీ లేనప్పుడు, ఈ బాధ్యతలు, ఈ బంధాలు ఇవన్నీ ఏమి లేనప్పుడు, నేను ఒక సాధారణమైన స్థితిలో, ఒక సామాన్యుడిగా ఎవరికి పట్టని స్థితిలో నేను ఉన్నప్పుడు నీకు నాకు మధ్య సాహచర్యం చాలా బాగుండింది. అప్పుడు ఇక వేరే ప్రపంచం లేదు. నా కష్టం ఏదో నేను చేసుకొని నా కుటుంబాన్ని ఏదో పోషించుకుంటూ మిగిలిన సమయం అంతా నీతోనే గడుపుకున్నాను. ఎటుపోయినా నీ ధ్యాసే, నీ లోకమే. ఇప్పుడు పరిచర్య, సేవ, బాధ్యత, విశ్వాసులు, పరిచారకులు, సేవకులు, సంఘాలు అని రకరకాల అన్ని మధ్యలో వచ్చేసాయి. అవన్నీ నీకు చెందినవే, నీ పరిచర్య, నీ పిల్లలే.
కానీ ఇవన్నీ విస్తరించడం మొదలుపెట్టిన తర్వాత నేను నీతో ఎక్కువ సమీపంగా ఉండలేకపోతున్నాను. నీ సాహచర్యాన్ని నాడు అనుభవించినట్టు నేడు అనుభవించలేకపోతున్నాను. ఇది ఇలానే కంటిన్యూ అయితే చివరికి నేను చేతి కూడా వచ్చే స్థితిలో లేను దేవా అని నేను దేవునికి తెలియజేసుకున్నాను. వేకువ కోసం కావలివాడు ఆశతో వేచినట్లు కలత నిండిన నా హృదయం నీకై చూచుచున్నది. వేకువ కోసం కావలివాడు ఆశతో చూచినట్లు కలత నిండిన నా హృదయం నీకై చూచుచున్నది. నిరాశ ఊబి దిగిరాంది నీపై ఆశ నన్ను నిలిపింది. నిరాశ ఊబి దిగిరాంది నీపై ఆశ నన్ను నిలిపింది. నీవే చేరకుంటే నన్ను చేరదీయకుంటే, నీవే చేరకుంటే నన్ను చేరదీయకుంటే కన్నీళ్లలో నేనుంటాను, కలలా ముగిసిపోతాను. కడువేదనతో ఉంటాను, కలలా ముగిసిపోతాను. యేసు నీ కోసం వెదికే నా ప్రాణం, నా తండ్రి నీ కోసం ఈ ఆరాటం. మనం బాధపడితే, దుఃఖపడితే, కన్నీరు విడిస్తే, వెతికితే, నిజంగా మనం యేసయ్యను ప్రేమించిన హృదయం గలవారమైతే, నిజంగా భక్తిపరులమైతే, మన కన్నుల నుండి కన్నీళ్లు ఆయన నిమిత్తం, ఆయన సాహచర్యం నిమిత్తమే రావాలి. మనం ఒకవేళ మోకాళ్ళుని ప్రార్థనలో వెతికితే మిగిలిన వాటన్నిటిని కాదు, ఆయనను ఆశించి ఆయననే వెతకాలి. మనం ఉన్నంత వరకు ఈ భూమి మీద పోరాటము తప్పదు. అవన్నీ వస్తూ ఉంటాయి, మనం మొర్ర పెడతాం, ఆయన తీసేస్తూ ఉంటాడు, మళ్ళీ ఫ్రీ అవుతాం, మళ్ళీ కొంత నడిచిన తర్వాత వస్తూ ఉంటే ఆయన తీసేస్తాడు. అదంతా నడిచే ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. అది కానీ అవి ఎన్నిసార్లు వచ్చినా ఆయన మనకు తోడై ఉంటే అవి 100 సార్లు వచ్చినా సరే అడ్రస్ లేకుండా పోతాయి. మనకు ఆయన తోడై ఉంటే, మనం ఆయనలో ఉంటే, ఆయన మనతో ఉంటే జీవితాంతం వచ్చినా సరే భయము లేదు. ఇప్పుడు చెప్పండి, ప్రజెంట్ ఆ సమస్యలు పోవటం కీలకమా, లేకపోతే యేసు మనకు సమీపంగా రావటం, మనతో ఉండటం కీలకమా? ఏది కీలకం మీరు చెప్పండి? ఏది కీలకం, ఏది ప్రాముఖ్యం? నిరంతరం యేసయ్య ఆయన రెక్కలతో మనల్ని కప్పటం మనకు ప్రాముఖ్యం. ఆయన రెక్కల కింద మన ఆశ్రయం పొందటం మనకు ప్రాముఖ్యం. అందుకే నిన్న సమస్యల కోసం అడిగాం, అయిపోయింది, అప్పచెప్పేశాం ఆ విషయాల్ని. అవసరమైతే ఈరోజు ఇంకా నీకు ఏదన్నా వేదనగా ఉంటే ఇంకా మళ్ళీ అప్పచెప్పేసాయి. కానీ వాటిని కోసం కాదు, ఆయన కోసం ఆశించు. నీటి వాగుల కొరకు దుప్పి ఆశించునట్లు నీ కొరకే నా ప్రాణము దప్పిగొనుచున్నది. నీ కొరకే నా ప్రాణము దప్పిగొనుచున్నది. నా ప్రాణమా, నా సమస్తమా, ప్రభుని స్తుతించుమా. నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా. నా యేసు చేసిన మేలను నీవు మరువకుమా. తమ్ముడు, నువ్వు ఈరోజే వచ్చావో లేకపోతే నిన్న వచ్చావో, నువ్వు ఇప్పటికి ఎన్నిసార్లు వచ్చావో, లేకపోతే ఎక్కడో ఉండి లైవ్లో ఎంత కనెక్ట్ అయ్యావో నాకైతే తెలీదు. ఒక్క మాట చెప్తాను, నేను భక్తి చేస్తే డెప్త్లోకి వెళ్ళాలి, పైన ఉండకూడదు. ఆయనతో లోతైన సహవాసాన్ని ఏర్పరచుకోవాలి. స్త్రీలకి చెప్తున్నాను, పురుషులకి చెప్తున్నాను.
ఆయనతో నడక మొదలు పెడితే డెప్త్లోకి వెళ్ళిపోవాలి. కొంతమందిని చూసి మనం అంటాం, ఆడు బాగా డీప్ అయ్యాడు రా, ఆడు బాగా డెప్త్లోకి వెళ్ళాడు, ఇక మనం చెప్పినా వినడు. వద్దురా అమ్మాయి వదిలేయరా అంటే ఆడు వినడు. అప్పుడు ఆయన చూసి మనం అనే డైలాగ్ ఏంది, ఆడు బాగా డీప్ అయిపోయాడు, డెప్త్లోకి వెళ్ళిపోయాడు, ఇక రాడు. అమ్మాయి ఆడిని వదిలే, అమ్మాయి ఆడు మంచోడు కాదు, ఆడు తాగుపోతాడు, ఆడు జోదగాడని తెలిసింది అంటే నీకేం తెలుసు అతను గొప్పతనం, నాకు తెలుసు అంటది. ఇక వీళ్ళు ఏమంటారు తెలుసా, వినదా అమ్మాయి, ఇక డెప్త్లోకి వెళ్ళిపోయింది, రేపు సావు ముడితే కానీ అర్థం కాదు, బాగా డీప్ అయిపోయింది, ఇంకెక్కడ ఉంటుంది అని కొంతమందిని చూసి మనం అనుకుంటాం. మనం వాళ్ళతోనో వీళ్ళతోనో కాదు డీప్ అవ్వాల్సింది, డెప్త్లోకి వెళ్ళాల్సింది. మనం ఆయనతో డీప్ అవ్వాలి, ఆయనతో డెప్త్లోకి వెళ్ళాలి. మనం ఆయనతో లోతైన అనుబంధాన్ని మనం సరిగ్గా వేసుకోగలిగితే, పెనవేసుకోగలిగితే, నేను చెప్తున్నాను, నీ ఒక్కడి సమస్యలు పరిష్కారం అవటం కాదు, నువ్వు ఒక్కరితేవే బాగుపడటం కాదు, నువ్వు నీ జీవిత కాలం అంతట్లో అనేక మందికి దీవెనకరంగా మారిపోతావు, ఆశీర్వాదంగా ఉంటావు. తెలుసా మీకు? నువ్వే ఇతరులకు ఒక ఆశీర్వాదం అవుతావు. డబ్బు ఒక ఆశీర్వాదం, భూమిలో ఒక ఆశీర్వాదం, పిల్లలో ఒక ఆశీర్వాదం. అవునా? మనం ఆశించిన ఆశీర్వాదాలు ఇలాంటివి. ఈ ఆశీర్వాదాలు మనుషులు ఫలానా విషయంలో ఆశీర్వదించాడు, ఫలానా విషయంలో ఆశీర్వదించాడు, ఫలానా నాకు ఆశీర్వాదంగా లభించినాయని చెప్పుకుంటారు కదా. ఈ ఆశీర్వాదాలన్నిటికంటే శ్రేష్టంగా నువ్వు ఇతరులకు ఆశీర్వాదం అయిపోతావు. ఆ అక్కే మాకు ఆశీర్వాదం, ఆ అన్నే మాకు ఆశీర్వాదం అన్న స్థాయికి దేవుడు నేను తీసుకెళ్తాడు. వెళ్ళిపోతాను ఆటోమేటిక్. నేను ప్రభువులోనికి వచ్చినప్పుడు ఇలాంటి లోతైన అనుబంధాన్నే కలిగి ఉండాలని ఆరాటపడ్డా. ఆ ఆరాటం, ఆ తపన, ఆయనతో లోతుగా పెనవేసుకున్న ఆ అనుబంధం నన్ను ఇక్కడ తీసుకొచ్చి నిలబెట్టింది. మీలో ఎంతమందికి అర్థమవుతుందో ఏమో నేను చెప్పిన సంగతి. ఇక్కడ వయసుతో తారతమ్యం లేదు. నువ్వు పిల్లోడివైనా, కుర్రోడివైనా, నడి వయసోడివైనా, ముసలోడివైనా, ఇంకేముందిలే అయ్యా, నా పని అయిపోయింది, సరికి అయిపోయింది, ఇంకా నేనేం డీప్ అవుతాలే అంటే, అసలు ఇప్పుడు ఈ వయసులోనే ఇంకా ఎక్కువ డీప్ అవ్వచ్చు. ఇంకా ఏ దరిద్రం ఉండదు కాబట్టి, ఉన్న దరిద్రాలన్నీ అయిపోయినాయి కాబట్టి ఇక ఈ వయసులోని ఇంకా బాగా కనెక్ట్ అవ్వచ్చు, ఈ వయసులోని ఇంకా అద్భుతంగా దేవుని పని చేయవచ్చు. ముంగమూరి దేవదాసయ్య గారు తన జీవిత చరమ దశలో, ముగింపు దశలో చేసిన సేవే ప్రఖ్యాతిగాంచిన సేవగా ఉండిపోయింది. అంతకుముందు లూథరన్ మిషన్లో చేశారు ఆయన, అదేమంత గుర్తింపులోకి రాలేదు. కానీ ఆ చివరి ఘట్టంలో ఆయన ఒక పరిచర్య స్థాపించి, ఆయన వెళ్ళిపోయే నాటికి ఒక పెద్ద పాకలోనే ఆయన పరిచర్య చేశారు. ఆ చివరి ఘట్టంలో, ఆ ముసలితనంలో, ఆ వృద్ధాప్యంలో చేసిన సేవే తర్వాత విస్తరించి అనేక ప్రాంతాలకు అది వ్యాపించింది. అనేక మంది దైవజనులు అందులో చేరి పరిచర్య చేయడానికి అది నాంది పలికింది. ముసలాళ్ళకి చెప్తున్నాను నేను, నా పని అయిపోయింది, నా సరికి అయిపోయింది, నా శక్తి అయిపోయింది, ఇంకా నేనేం పనికి వస్తాను, ఇంకా నేనే వాడబడతానంటే, నీకు శక్తి అయిపోయినా నీ దేవుడికి శక్తి అయిపోయిద్దా? అయితే నువ్వు ముసలమ్మ అవుతావు, అయితే నువ్వు ముసలయ్య అవుతావు, కానీ ఆయన ఎప్పుడు ముసలోడు కాడు. నీ శక్తి క్షీణించిద్దేమో కానీ నీకు తోడై ఉన్న దేవుని శక్తి ఎన్నడూ క్షీణించదు. నీ సూర్యుడు అస్తమించడు, నీ సూర్యుడు, నీతి సూర్యుడు నిరంతరం నీ మీద ప్రకాశించగలడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ నీ శక్తి కాదు, మోషే శక్తి అంతా అయిపోయింది, ఇక నా వల్ల కాని స్థితిలోకి వచ్చాను అనుకున్నాడు. అప్పుడు వచ్చి పిలుస్తాడు, రా నిన్ను వాడుకోవాలి నేనని. పొద్దున పూట పనికి పిలిచి వాడుకున్నాడు ద్రాక్ష తోటలో, మధ్యాహ్నం పిలిచి వాడుకున్నాడు, 3ంటికి పిలిచి వాడుకున్నాడు, చివరికి 5ంటికి పోయి కూడా పట్టుకొచ్చాడు. 5ంటికి పిలుచుకొచ్చి మళ్ళీ 5ంటికి వచ్చిన వాళ్ళని కూడా 1 గంట పని చేపించి దేనారం ఇచ్చాడు. పొద్దున్నే పనికి వచ్చిన వాళ్ళు అనుకున్నారు 5ంటికి వచ్చిన వాడికి కూడా పని చేపించుకొని దేనారం ఇచ్చాడు, మనం పొద్దున్న నుంచి చేసాం, మనకి ఇంకా డబల్ దొరికిద్దాం అనుకుంటే వాళ్ళకి 1 దేనారం ఇచ్చాడు. అయ్యా, గంట చేసిన వాడికి 1 దేనారమే, రోజంతా చేసిన మాకు 1 దేనారమే, ఇదేమిటి అంటే అప్పుడు ఆయన అన్నాడు,
ఎంత మాట్లాడాను? ఒక దేనారమే కదా, నీతో మాట్లాడింది నీకు ఇచ్చానుగా, ఇక నువ్వు వెళ్ళు అంటే ఆయన గంటగా చేసిన, ఆయన గంట చేస్తే నీకెందుకు, అరగంట చేస్తే నీకెందుకు? నా సొమ్ము నా ఇష్టం, నేను ఇవ్వాలనుకుంటున్నాను ఇస్తాను, అడ్డగించడానికి నువ్వెవడు అన్నాడు. అట్లాగే ఏమో ఈ చరమ దశలో నిన్ను దేవుడు వాడుకుని జీవితం అంతా చేసిన వాళ్ళకి దక్కిన కృప నీకు కూడా ఇస్తాడేమో, ఇస్తాడు. కాబట్టి వయసు ఉడిగిందని, శక్తి క్షీణించిందని, బలహీనమైపోయానని, బలహీనుడైపోయాను, ఇంకా నేను ఎందుకు పనికి వస్తాననే ఆలోచన వద్దు. దేవుణ్ణి ప్రేమించి ఈ దశలోనైనా సరే నువ్వు దేవునితో లోతుగా కానీ అనుబంధాన్ని పెనవేసుకోగలిగితే ఈ దశలో కూడా నిన్ను వాడుకోవడానికి ఆయన శక్తి గలవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. నాకు తెలిసిన పెద్ద ఆవిడ, ఒక ఆవిడ ఉంది, రిటైర్ అయింది ఆమె. యూట్యూబ్లో వచ్చింది ఆమె గురించి. రిటైర్ అయింది, టీచర్గా చేసి రిటైర్ అయినట్టుంది ఆమె. మనో సంతానం వచ్చాను ఆమెకి. పిల్లల్ని ఈత కొట్టడానికి అన్యురాలు ఆమె, దేవుని ఎరిగిన మనిషి కదా, అన్యురాలు అనుకుంటున్నాను నేను. పిల్లల్ని ఈత కొట్టడానికి స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి కదా, అక్కడ తీసుకెళ్ళి పిల్లల్ని దించితే వాళ్ళు ఈదుతూ ఉంటే ఒకటి ఈదలేకపోతుంటే అడిగి చెబుతున్నారు, రే స్పీడ్గా ఈదురా, స్పీడ్గా ఈదని. వాడు అన్నాడు, బామ్మ నువ్వు వచ్చి ఈది చూపించి చెప్పు, ఈదితే అర్థమైంది అది ఎలా ఉంటుందో అన్నాడు. ఆమెకి దాదాపు 60 సంవత్సరాలు అనుకోండి. ఆ వయసులో వాడు ఛాలెంజ్ చేస్తే రోషం తెచ్చుకుంది, ఈతటం మొదలుపెట్టింది. ఇక ఆమె కూడా రోజు ఈత కొట్టడం మొదలుపెట్టింది. మీకు తెలుసా, ఆ ఈత కొట్టడం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆ ప్రాంతంలో ఈతల పోటీలు వచ్చినాయి. అందరు యవ్వనస్తులు ఈతల పోటీల్లో పాల్గొంటే 20 ఏళ్ల బామ్మ కూడా పాల్గొంది అందులో. ఆమె పేరు కూడా ఇచ్చింది. అసలు ఈమె ఎట్లా ఈదిద్దని వాళ్ళు ఆశ్చర్యపోయి ఆమె పేరు కూడా రాశారు. తీరా పోటీల్లో ఆమె ఫస్ట్ వచ్చింది. ఇక అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే ఆమె మ్యాటర్ యూట్యూబ్లో ఉంటుంది. మొత్తం 50 పతకాలు కొట్టింది ఆమె. 60 దాటిన వయసులో ఇప్పుడు 50 దాటంగానే వీళ్ళే ముసలి ఫీలింగ్కి వచ్చేస్తారు. ఆ ఇంటోళ్ళు అంతే అంటారు, ఇంకేమైనా పెద్ద వయసు వచ్చింది కానీ నీకని వాళ్ళు మెంటల్గా ప్రిపేర్ చేస్తారు. ఇక చావటమేను సావుకు సిద్ధమవు అని ఆ ఇంట్లో వాళ్ళు కూడా మెంటల్గా ప్రిపేర్ చేస్తారు. పెద్ద వయసు వచ్చింది, నువ్వు నడవలేవులే, పెద్ద వయసు వచ్చింది, నువ్వు కూర్చోలేవులే, పెద్ద వయసు వచ్చింది, నువ్వు ఉండలేవులే అని ముందే ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ఇక సావటానికి రెడీ అవ్వు అని. అట్లాంటి సోది మాటలు ఏం పట్టించుకోకూడదు. పెద్ద వయసు లేదు, ఏం లేదు. 60 ఏళ్లలో ఈదటం ప్రాక్టీస్ చేసి ఆడ ఆ మాట అన్నాడని ఇంటికి పోయి భర్తగా చెప్తే ఆయన కూడా ఆ మాట అన్నాడంట. మరి దమ్ముంటే ఈది చూపించి అన్నాడంట ఆయన. అదిగో చూడు, ఆమె మనబడి ఎగతాళి చేశాడని అమలాపురం వెంకట సుబ్బలక్ష్మి, అమలాపురపు. చూడండి, ఆ మ్యాటర్ అంతా ఉంది. ఏమండి, కళాశాల లెక్చరర్గా పనిచేసిందంట, 2004లో రిటైర్ అయ్యిందంట. ఇప్పుడు నాకు 79 ఏళ్ళు అని చెప్పి ఆ మ్యాటర్ అంతా ఉంటుంది అక్కడ. ఈ ప్రజెంట్ ఆమె వయసు 79 ఏళ్ళు. ఆమె చెప్పినటువంటి మ్యాటర్ ప్రకారం చూడండి, 68 ఏళ్ల వయసులో ఈత నేర్చుకున్నా. 68, నేను 60 అంటాను, 68 ఏళ్ల వయసులో ఈత నేర్చుకున్నా. ఏమండి, అప్పటికి నేను వెళ్ళే స్విమ్మింగ్ పూల్లో పోటీలు జరుగుతుంటే పాల్గొన్న, మొదటి బహుమతి వచ్చింది. అదే ఉత్సాహంతో రాష్ట్ర జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొన్న. జాతీయ స్థాయిలో 4 బంగారు పతకాలు వచ్చాయి. ఆ తర్వాత సింగపూర్లో నిర్వహించిన అంతర్జాతీయ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించి అక్కడ నుంచి ఇంకా అథ్లెటిక్స్ పోటీలు కూడా నిర్వహిస్తున్నారని తెలిసి పాల్గొన్నాయి. ఇక అప్పటి నుండి కేవలం ఈతతోనే ఆగిపోకూడదని అథ్లెటిక్స్ని సాధన చేస్తున్న. రన్నింగ్, లాంగ్ జంప్, జావెలిన్ త్రో కూడా చేస్తా. ఇప్పటి వరకు 13 దేశాల్లో నిర్వహించిన అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్న. 170 పతకాలు సాధిస్తే వాటిలో 150 బంగారు పతకాలు. నేను 50 అన్నా, సగం తెలిసి. అది మ్యాటర్ మొత్తం చూడండి, అదిరిపోయే మ్యాటర్ అది. ఎన్ని మొత్తం 170 పతకాలు వస్తే అందులో 150 బంగారు పతకాలు అంట. ఆమె అవతారం చూడండి ఎట్టుందో. ఇప్పుడు అన్ని సాధించే వ్యక్తుల్ని నువ్వు చూసావా? 170 పతకాలు, 150 బంగారు పతకాలు అంటే ఫస్ట్ ప్రైజులు, మొదటి బహుమానాలు. ప్రియులారా, జబ్బుల గురించి కూడా చెప్తున్నాను నేను.
మనసు దేవుని బట్టి ఎప్పుడైతే దృఢంగా ఉంటుందో రోగాలు కూడా వెనక్కి తిరుగుతాయి. మనసు ఎప్పుడైతే రోగానికి ప్రిపేర్ అవుతుందో రోగం అభివృద్ధి చెందుతుంది. అది షుగర్ కావచ్చు, బీపీ కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, గ్యాస్ ట్రబుల్ కావచ్చు, మోకాళ్ళ సమస్యలు కావచ్చు, గుండె సమస్యలు కావచ్చు, లివర్ సమస్యలు కావచ్చు, కిడ్నీ సమస్యలు కావచ్చు. దేవుణ్ణి బట్టి మనసు ఎప్పుడైతే దృఢంగా ఉంటుందో, దేవుణ్ణి బట్టి కృంగిపోకుండా ధైర్యంతో విశ్వాసంతో ఉంటుందో, చూడండి, దేవుణ్ణి ఎరగని ఒక అన్య స్త్రీ తన మానసిక దృఢత్వాన్ని బట్టి ఇన్ని సాధించగలిగితే దేవునిలో ఉన్న నువ్వు ఇంకా ఎన్ని సాధించాలో ఒక్కసారి ఊహించు. కొంతమంది తమకు తామే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా అయిపోయింది నా పని, ఇంకా అయిపోయింది నా పని, ఇంకా అయిపోయింది నా పని, కాళ్ళు పని చేయట్లా, కళ్ళు పని చేయట్లా, పళ్ళు పని చేయట్లా, ఒళ్ళు పని చేయట్లా అని తమను తామే సిద్ధపరచుకొని చివరికి ఎందుకు పనికి రాకుండా అయిపోతారు. 68 ఏళ్ల వయసులో మొదలుపెట్టి 79 ఏళ్ల ప్రాయము, ఏమండి 10 సంవత్సరాల ప్రాయం వచ్చేసరికి 10-11 ఏళ్లలో 170 పథకాలు కొట్టిందంటే తన జీవిత కాలంలో చేసిందంతా ఒక ఎత్తు అయితే ఆ ఘట్టంలో చేసింది ఆమె ఇంకొక చరిత్ర అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఎంతమంది ప్రేరణగా తీసుకుంటారు? ముందు వృద్ధులతో మాట్లాడుతున్నాను నేను, అందుకే చెప్తున్నాను. ఏదో వాక్యం వింటా వెళ్తున్నాను, ఏదో అయిపోయిందిలే అనుకోవద్దు. నీ మనస్సు సిద్ధపరచుకున్న దాన్ని బట్టి నీ శరీరంలో మార్పులు వస్తాయి. నీ మనస్సుని నువ్వు సిద్ధపరచుకున్న దాన్ని బట్టే నీ శరీరంలో మార్పులు వస్తాయి. నువ్వు మానసికంగా దేవుని యందలి విశ్వాసాన్ని బట్టి దృఢంగా విశ్వాసంతో ఉండగలిగితే నీ శరీరంలో కూడా మళ్ళా నవనూతన ఉత్తేజం, ఉత్సాహం, మళ్ళా నూతనమైనటువంటి ప్రకాశం నీ బాడీలో ఉత్పత్తి అవటం స్టార్ట్ అయింది. నీకున్న బలహీనతలు కూడా వెనక్కి తిరుగుతాయి, రోగాలు కూడా వెనక్కి తిరుగుతాయి. నూతన చైతన్యంతో నువ్వు దేవుని కోసం వాడబడగలుగుతావు. కాబట్టి నిరాశని, నిరుత్సాహాన్ని, కృంగుబాటుని దరికి రానియకుండా వాటిని తొలగించి ముసలి వాళ్ళైనా, నడి వయస్కులైనా, యవనస్తులైనా, పిల్లలైనా దేవునిని ప్రేమించి దేవునితో లోతైన అనుబంధాన్ని ఏర్పరచుకోవటంలో యేసయ్యతో డీప్ కాగలిగితే సూపర్ ఉంటుంది. నేను దాదాపు 20 సంవత్సరాల ప్రాయములో నేను దేవుణ్ణి తెలుసుకున్నాను. దేవుణ్ణి తెలుసుకున్న ఆ రోజు నుంచి ఈ రోజు దాకా పైన ఉండటం నాకు ఇష్టం ఉండదు. ఎవరేమన్నా అనుకొని నేను దేవునితో లోతుగా వెళ్ళాలి, ఆయన వాక్యాన్ని ధ్యానించాలి, ఆయన చెప్పినటువంటి ఆలోచనలో నేను ప్రయాణం చేయాలి, ఆయనే ప్రపంచంగా బతకాలి, పనిచేసిన ఆయన కోసమే పనిచేయాలి, జీవించిన ఆయన కోసమే జీవించాలి, ఏడ్చిన ఆయన కోసమే ఏడవాలి, మొత్తుకున్న ఆయన కోసమే మొత్తుకోవాలి, ఇక ఆయనే నా లోకం అయిపోవాలి అన్నంత డెప్త్లోకి వెళ్ళిపోయినా. అది నాకు, నా ఇంటి వారికే దీవెన కాదు, అవి ఎన్నో కుటుంబాలకి, ఎన్నో జీవితాలకి అవి దీవెనకరంగా మారేటట్టు నా దేవుడు చేశాడు. ఇది మీకెందుకు చెప్తున్నానంటే మీరు కూడా అలా లోతుగా బైబిల్ తీసుకొని పొలాల్లో ఏకాంత ప్రార్థనకి వెళ్తే ఆ స్టార్టింగ్లో కొంతమందికి అర్థం కాల. నేను బైబిల్ చెట్టు కింద పెట్టుకొని అటు ఇటు తిరుగుతా ప్రార్థన చేస్తుంటే ఎవరు వీడు సైకోనా ఏంది ఈ పొలాల్లో తిరుగుతున్నాడని కొంతమంది భయపడి ఆడవాళ్ళు ఆ మధ్యలో రాకుండా చుట్టూ తిరిగిపోయేవాళ్ళు పాపం. తర్వాత అర్థమైపోయింది. చిన్నగా అక్కడికి వచ్చి ప్రార్థన చేయించుకోవటం మొదలుపెట్టారు. ఎందుకు అరణ్యపు అనుభవంలో ఎక్కువ కొనసాగిన కారణం ఏంటంటే అక్కడ వేరే ప్రపంచం లేదు. నేను, నా ప్రభువు నేను. ఉంటే బాధ్యతలు చూడటం, చేస్తే దేవుడిచ్చిన పని చేయటం, అంతవరకు దాన్ని కంప్లీట్ చేయటం, కుటుంబ బాధ్యతలు నెరవేర్చడం, తర్వాత వెళ్ళి ఏకాంతంగా దేవునితో. ఇందాక అన్నపాడిన పాటల్లోనే అంతము కానిది యేసయ్య రాజ్యము, అదే నూతన యెరూషలేము, అరణ్య దానికి అపోస్తుల బోధ దానికి ఏదేది అరణ్య జీవితమే. ఏ జీవితం తమ్ముడు? ఈరోజు ఉపవాస ప్రార్థనకు వచ్చావు, కూటమి అయిపోగానే పోయి మళ్ళీ లోకంలో కూర్చొని ఆ సెల్ ఫోన్ తీసుకొని దాన్ని ముందు పెట్టుకొని ఇక పొద్దుగులు అదే పిచ్చిలో కాదు.
నీకు దమ్ముంటే నిజంగా నేను చెప్పే నీ మైండ్కి ఎక్కితే నువ్వు యేసయ్యలో లోతుగా ప్రవేశించు. యేసయ్యలోనికి నీ జీవితంలో లోతైన రీతిలో ప్రవేశించు. అలా వెళ్ళి చూడు, తేజరిల్లుతావు. తెల్లవారి వెలుగు తేజరిల్లినట్టు నీ బ్రతుకు తేజరిల్లిద్ది. మీరు నమ్ముతారో నమ్మరో, నాకు ఇంట్లో గడపటం కంటే దేవుడు అనుగ్రహించిన ఆ ప్రదేశంలో గడపటమే ఇష్టం. ఆ ప్రదేశంలో గడపటమే ఇష్టం, అక్కడ కాచుకోవటమే ఇష్టం, అక్కడే నా టైంని స్పెండ్ చేయటం నాకు ఇష్టం. వెళ్తే పరిచర్యకు పోవటం, లేకపోతే ఆయన సహవాసంలో ఉండటానికి మిగుల ఆశ నాకు ఉంటుంది. ఫస్ట్ నుంచి నాకు అదే పిచ్చి. నిజంగా నాది పిచ్చేనా అయితే అయి ఉండొచ్చు, కానీ సరైన పిచ్చి. ఇంకా ఈ మధ్యకాలంలో కొన్ని బాధ్యతలను బట్టి తగ్గిందని బాధపడుతున్నా. మళ్ళా తిరిగి పుంజుకోవటానికి ఉపవాసాలు ఏర్పాటు చేసుకుందాం అనుకున్నాను. నాతో పాటు మీరు కూడా కొంచెం శక్తి పుంజుకుంటారని మిమ్మల్ని కూడా లాగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పు గట్టిగా. బాగా నీరసంగా ఉందా? నేను చెప్పింది ఎంతమందికి అర్థమైంది? భక్తి చేస్తే ఎలా చేయాలి? పైన ఉండకూడదు, ఏదో పోయాను వచ్చాను అన్నట్టు ఉండకూడదు. ఆయనతో లోతైన అనుబంధాన్ని ఏర్పరచుకోవాలి. అది మగ్దలేన మరియ చేసింది. పైన లేదు, యేసుతో లోతుగా ప్రయాణం చేసింది ఆమె. అందుకే ఆయన లేని జీవితం చేదైపోయింది. ఆమె ఏడుస్తుంది. ఆమె ఏడుపు దెబ్బకి ఆయన తండ్రి దగ్గర కూడా వెళ్ళకుండా ముందు ఏమో కనపడ్డాడు. అసలు వాస్తవంగా ఆయన పునరుద్ధానుడై చెరగా కొనిపోయేటప్పుడు ముందు తండ్రి దగ్గరికి వెళ్ళాలి. ఈమె ఏడుపు దెబ్బకి ఆయన్ని కూడా పక్కన పెట్టి ఈమె కనపడ్డాడు. ముందు కనపడ్డాడు. కావాలంటే చూడండి, యోహాను సువార్త చివరిలో ఉంటుంది. ఆమె ఏడుస్తా ఈయన 2 సార్లు అడిగాడు, అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు, ఎవరిని వెతుకుతున్నావు? ఆమె ఇంకా దిక్కులు చూస్తానే ఆయన ఎవరో తోటమాలనుకొని, నా ప్రభు శరీరం అని ఎవరో ఎత్తుకొని పోయిరి, నువ్వేమన్నా తీసుకొని పోయావా? తీసుకొని పోతే ఎక్కడ ఉంచావో చెప్పు, నేను ఆయనను తీసుకొని పోతానంది. యేసు ప్రభుని ఎత్తుకొని పోయిద్దంట. చూడండి అసలు ఎట్లా తయారైందో. ఇక ఆయన ఆగలేకపోయాడు, దాగలేకపోయాడు. మరియా అన్నాడు. అడు తిరిగి వెతుకుతుంది. మరియా అని స్వరం వినపడగానే తిరిగి ఆయన వైపు చూస్తే ఆయన రబ్బూని అని వేసింది కేక. బోధకుడా, యేసు పరిగెత్తుకుంటూ వచ్చి ఆగా నీ ఏడుపు దెబ్బకు రావాల్సి వచ్చింది. నేను ఇంకా తండ్రి యొద్దకు ఎక్కి వెళ్ళలేదు. నేను తండ్రి దగ్గరికి ఎక్కి వెళ్ళలేదు. నన్ను ముట్టొద్దు. నేను ఇల్లు వస్తాను, ఆ తర్వాత నన్ను నీవు తాకవచ్చు. ఆ తర్వాత శిష్యులకు కనపడి, ఇదిగో నా చేతులను పట్టి చూడండి, ఇదిగో అని ఆయన చూయించాడు. పట్టుకొని చూడండి అని కూడా ఇచ్చాడు శరీరాన్ని, చూడండి. కానీ మరియను ముట్టనిలా. అంటే ఇంకా తండ్రి దగ్గరికి వెళ్ళక ముందు ఎందుకు వచ్చాడు అంటే ఆ తండ్రిని ఎంత ప్రేమించాడో తన దీన బిడ్డల్ని కూడా అంతకంటే ప్రేమించాడు. ఇందాక అన్న మాట్లాడుతూ మాట అన్నాడు, ఘోరమైన వ్యక్తులం మనం. ఎంత ఘోరమైన వ్యక్తులమో మనకు తెలుసు. ఇంత ఘోరమైన వ్యక్తులను మనం ప్రేమించి ప్రాణం పెట్టాడు. యేసు ప్రేమించాడు మనల్ని. ఎంత ప్రేమో, మన కన్నీళ్లు చూసి కథలో ఆయన పాదాలు ఆగిపోతాడు. ముఖ్యంగా సమస్యల కోసం ఏడిస్తేనే ఆగిపోతాడు. అట్లాంటిది కేవలం ఆయన కోసం ఏడిస్తే అసలు గదల్లేడు. నడుస్తూ వెళ్తున్న తల్లిని బిడ్డ చూసి ఏడుస్తూ ఉందనుకో, తండ్రినైనా తల్లినైనా చూసి వాళ్ళు వెళ్తున్నప్పుడు బిడ్డ ఏడుస్తూ ఉందనుకో, కాళ్ళు కదులుతాయా? పట్టుకున్న వాళ్ళని అరుస్తాం, లోపలికి తీసుకెళ్ళు అని. ఆ బిడ్డ నీ దాకా రాకుండా నేను పట్టుకున్నాగా నువ్వు వెళ్ళొచ్చుగా అంటే ఎట్లా వెళ్తాం? ఏడుస్తుంటే ఏమైంది? ఏడిస్తే ఎల్లు కుదరదట్లా. వాత్సల్యం
బిడ్డ ఏడుపు చూసి తల్లి కానీ తండ్రి కానీ తట్టుకోలేరు. అలాంటి ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, అంతకంటే ఎక్కువగా. కాబట్టి ఏం కోరుకొని ఈరోజు దేవుని ముందుకు వెళ్ళాలనుకుంటున్నావు? ఉపవాసం ఎందుకున్నావు చెప్పు. నా సమస్యలు ఒక ఎత్తు అయితే, అన్నిటికంటే పెద్ద సమస్య నేను నీకు దూరం అవుతున్నాననేది, నేను నీకు దగ్గరగా లేకపోతున్నాననేది, నీ సహచర్యాన్ని సహవాసాన్ని కోల్పోతున్నాననేది, నువ్వు నన్ను ప్రేమించిన ప్రకారం లోతుగా నిన్ను ప్రేమించలేకపోతున్నాననేది. నాకు అన్ని సమస్యల కంటే పెద్ద సమస్యగా ఉంది యేసయ్యా. అవన్నీ పోతాయి, నువ్వు తీసేస్తావు. నీకు ప్రార్థించినప్పుడు నువ్వు అవి ఆలకిస్తావు, నీ సమయంలో నువ్వు తీసేస్తావు. వాటి గురించి కాదు, కానీ నాకు నువ్వు కావాలి ప్రభా. నేను కోల్పోయిన ఆత్మీయత నాకు తిరిగి కావాలి, నీతో లోతైన సహవాసం కావాలి, నీ సన్నిధి కావాలి. అంతకుముందు నువ్వు నాతో మాట్లాడినట్టు మాట్లాడాలి, అంతకుముందు నీ దర్శనాలు నాకు ఇచ్చినట్టు నాకు మళ్ళీ ఆ దర్శనాలు కావాలి, నీ ప్రత్యక్షతలు కావాలి, నీ సహవాసం కావాలి, నీ పాదాలు కావాలి. నీకోసమే నేను ఎదురు చూస్తున్నాను ప్రభా, అడుగుతున్నాను ప్రభా అని నీ ఆశలో, నీ విజ్ఞాపనలో స్పష్టత కనపరచు. ఆయన నీ దగ్గరికి రాకపోతే అప్పుడు అడుగు, ఆయన నిన్ను కలుసుకోకపోతే అప్పుడు అడుగు. ఈ 3 రోజులే కాదు, ఈ 3 రోజులు అయిపోయిన తర్వాత కూడా నువ్వు నీ నడకలో, పడకలో, తలంపులో, ఆలోచనలో, సమస్తంలో కూడా ఆయన 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 ఉండేటట్టు చూడు. ఆయన ఎప్పుడైతే నీ దగ్గరకు వచ్చాడో, ఆయన ఎప్పుడైతే నీ దగ్గరకు వచ్చాడో, ఆయన ఎప్పుడైతే నీతో ఉన్నాడో, గుర్తుపెట్టుకో, నీ చుట్టూ ఉన్న అగ్నిగుండం ఆహ్లాదంగా మారిపోయింది. నిన్ను అగ్నిలో విసిరిన వాళ్ళే ఒంగొంగి దండాలు పెట్టేటట్టు పరిస్థితులు మారిపోతాయి, పరిస్థితులు మారిపోతాయి. అంతే, అది జరిగింది. శద్రకు, మేషకు, అబేద్నెగో అను వారులారా, జీవము గల దేవుని సేవకులారా రండి అని బబులోను రాజే గడగడగడగలాడుతూ పిలిచాడు. దేవుని సన్నిధి వారి మధ్యకు వచ్చినప్పుడు అగ్నిగుండం ఎలా మారిపోయిందో మీకు తెలుసు. ఈరోజు అగ్ని లాంటి కొలిమిలో, శ్రమలో, బాధలో, దుఃఖంలో, వేదంలో నలిగిపోతున్నావు కదా. నేను చెప్పినట్టు నిజంగా నువ్వు ఆయన ఆకర్షించగలిగితే, ఆయన్ని నువ్వు పొందుకోగలిగితే, నీ చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ ఆహ్లాదంగా మారిపోతాయి తమ్ముడా. నీ చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ ఆనందదాయకంగా మారిపోతాయి చెల్లి.